వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం పరిధిలోని వైటకొడియం బేడు వద్ద కంటైనర్ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన సెల్వం మృతి చెందాడు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనతో రాకపోకలు నిలిచిపోగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని శ్రీ సయ్యద్ సుల్తాన్ షాహిద్ ఔలియా దర్గా వద్ద గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవంలో దర్గా ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమం జరిగింది. మేళతాళాలతో గంధ కలశాన్ని ఊరేగించి సమాధిపై గంధ లేపనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముజవర్లు, మత పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలం నందిగం గ్రామం సమీపంలో పిడుగుపడడంతో 30 గొర్రెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో త్రాగునీరు సమస్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ చేయకుండా నీటిని ట్యాంకుల్లోకి ఎలా పంపుతున్నారని ప్రశ్నిస్తూ కాంట్రాక్టర్ పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. పోలుకొండ వాటర్ వర్క్స్ పనులు ఆదివారంలోగా పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేబర్ కొరత ఉంటే తానే గ్రామస్తులతో కలిసి పని చేయిస్తానని వ్యాఖ్యానించారు. ఒక్కరోజు నీటి ఇబ్బంది వచ్చినా ఊరుకోనని, అవసరమైతే సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. డబ్బులు అవ్వలేదన్నాడు. 3 లక్షలకు వచ్చిందన్నాడు. మీ ఇష్టం వచ్చి చెప్పేస్తున్నారు. బేసిక్ మీరే చెప్పారు కదా 3 లక్షల వరకే. దాంట్లో కొంత అమౌంట్ ఉంది సార్. లేదా అంత అమౌంట్ సరిపోదు. 1.5 అవుతే మొత్తం అంతా దేంట్లో మీట్ అవ్వాలి. దానికి సంబంధించి మీరు వర్కింగ్ ఎస్టిమేట్ ఇవ్వాలా, ఏసీ పంచాయతీకి కానీ దీనికి ఇవ్వాలా, ఎక్కడి నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలా, తీసుకున్న తర్వాత అదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించాలి. అవునా? అది చేశారా? అంటే వర్క్ చేసేస్తాడు సార్. అతను భరోసా ఇస్తే నేను చేసేస్తాను. మరి అది ఇచ్చేస్తారు. అదే అంతే తప్ప ఎస్టిమేట్ అయితే మీకు ఇచ్చేస్తారు కదా. అతను వర్క్ చేసేస్తాను కొంచెం నాకు చెప్పండి అన్నారు. ఎస్టిమేట్ చేసి పంచాయతీ చేసి అప్రూవల్ తీసుకుని
కంప్లీట్ చేసేస్తారు కదా చేస్తాం. అది చెయ్యాలిగా మనమేగా. చేయించాము. అలాగే సార్, అర్థమే సార్. నా దగ్గరకు వచ్చి జనాలు కంప్లైంట్ చేసిన దాకా ఏం చేస్తున్నారు? కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు పెబ్బేరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను కర్నూలు నుంచి వనపర్తికి రెగ్యులర్గా వస్తాను. ఇక్కడ వనపర్తిలో డ్యూటీ చేస్తాను. యాక్చువల్గా ఈరోజు ఆర్టీసీ బస్సులోనే వచ్చాను. పొద్దున 7కి స్టార్ట్ అయింది అక్కడ. వచ్చేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎర్రవల్లి నుంచి వచ్చేటప్పుడు ఎర్రవల్లి దాటిన తర్వాత బస్సు ఏదో ఓవర్టేక్ చేయడానికి చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కట్ చేసినాడు. పూర్తిగా రోడ్డు దింపి ఇట్లా పైకి తిప్పినాడు. లెఫ్ట్ సైడ్ ఉన్న వీల్స్ మొత్తం అంతా ఇట్లా వేసి మొత్తం బస్సు అనేది కింద పడిపోయింది. సో ఇంకా మేము వెంటనే బ్యాక్ సైడ్ గ్లాస్ పగలగొట్టుకొని బయటికి రావడం అనేది. మిడిల్లో బస్సు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చున్నాము. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం లేపేసి తర్వాత నేను బయటకు వచ్చేసాను. బస్సులో ప్యాసింజర్ ఫుల్గా ఉన్నారండి, నిలబడుకొని వచ్చారు ప్యాసింజర్స్. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయ నిర్మాణానికి 2.25 కోట్లు మంజూరు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. నూతన మండలాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని కొనియాడుతూ రానున్న రోజుల్లో ఆయనకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన నిజాంపేట మండలానికి స్థానికంగా అధికారిక నివాసాలకు అధికారిక ఆఫీసులకు భవనాలు లేనందున మన శాసనసభ్యులైనటువంటి రోహిత్ రావు గారి చొరవతో అటు రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు నిజాంపేట మండలానికి 2,25,00,000 రూపాయలతో మన ఎంఆర్ఓ ఆఫీస్ మండల్ రెవెన్యూ ఆఫీస్ మంజూరు చేయడం జరిగింది. దానిని అతి త్వరలోనే టెండర్ వేయించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో నిజాంపేట ప్రాంతం మెదక్ నియోజకవర్గానికి ఈశాన్యంగా ఉన్నందున ఇక్కడ మొన్ననే 8 గ్రామాలకు 32 లక్షల సీసీ రోడ్డు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే 40 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి మా యువ నాయకుడైనటువంటి శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి అండదండలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నందున వారికి నిజాంపేట మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఎంఈఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ వాటి భవనాలు కూడా మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగానే పిఎస్సి కూడా ఇంకా ₹1 కోటి అవసరం ఉంటే మొన్ననే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. లెటర్ కూడా పెట్టాం, ఎమ్మెల్యే గారి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే వస్తుంది. దానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకోటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏవైతే R&B రోడ్లు ఉన్నాయో వాటిని మొన్న సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాకినాడ రూరల్ కరప మండలంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులు, సందర్శకులు కూర్చునే సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన మాజీ సర్పంచ్ చింత అన్నవరం సహకారంతో 2 బెంచీలు ఏర్పాటు చేశారు. ఆయన భార్య చింత చంద్రావతి పేరుతో ఈ బెంచీలను అందించగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రావతి గారి జ్ఞాపకార్థం వాళ్ళ మనవలు వాళ్ళు భర్త మా ప్రతి వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ దగ్గర వచ్చి బస్సు గట్ట టాప్ గట్ట ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే మొత్తం ఈ కార్యక్రమాలు అన్నీ కూడా 10 దిక్కున ఒక పెద్ద సెంటర్కి 10 బాలలో వేయించారు. వాళ్ళ జ్ఞాపకార్థం అని మంచి పని చేశారని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని బాగా అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారని కోరుతున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జరిగిన జలధార జలహారతి కార్యక్రమంలో ప్రజలకు మరిచర్ల మాలతి కృష్ణమూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన వారికి అన్న సంతర్పణ నిర్వహించడంతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతంగా భక్తి భావంతో కొనసాగినట్లు సంఘం నాయకులు తెలిపారు. నువ్వు అక్కడే ఉండు. నాయుడు గారు పెద్ద ఇటు వచ్చి అన్న ఇటు వచ్చి మీరు అలాగొండండి అందరూ. ఒకసారి ఇటు చూడండి ఒకసారి. ఓకే. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని గ్రాండ్ వెంకటేష్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించిన అధికారులు ప్రభుత్వ పాలన సామాన్యుడికి చేరువగా కావాలన్నదే లక్ష్యమని తెలిపారు. దేశీ గారు కొంచెం కొంచెం పార్వతీపురం మన్యం జిల్లా రావికోన పంచాయతీ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో 8, 9, 10 తరగతి విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు రామస్వామి. పార్కు మండలం ఏదైతే ఉందో రావుపల్లి పంచాయతీ పరిధిలో ఉత్తర్వులు కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో రేషనైజేషన్ పేరుతో 8, 9, 10 తరగతి తరలించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని ఉద్దేశం ఈరోజు డీటీ గారు కలగడం జరిగింది, మొన్న కూడా కావడం జరిగింది. అదే జరిగితే కొమ్మడమంటలో హిల్టా పేరిస్, అలాగే హిల్టా పేరిస్ పార్కులో వివిధ గ్రామాలను కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అందులో విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా 8, 9, 10 తరగతి కొనసాగించవలసిందే. కొనసాగించకపోతే భవిష్యత్తులో మా పేరెంట్స్ ఏదైతే ఉన్నారో పేరెంట్స్ అందరూ కలిసి రావుకోనలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఇప్పటి వరకు 10th వరకు కొనసాగుతుంది. ఇప్పుడు కుదిస్తున్నాము రేషనలైజేషన్ పేరుతోటి 8th, 9th, 10th బయటికి వెళ్ళమని చెప్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆశ్రమ పాఠశాలలో సుమారు 70 గ్రామాల నుండి ఒక 7, 8 మండలాలు
లేకపోతే ఎక్స్టెన్షన్ చేసి డెవలప్ చేసి ఇంకో బిల్డింగ్ కట్టాలి తప్ప అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని వేరే దగ్గర పంపించడం సరైనది. ప్రజలకి మేము అన్నీ చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు గిరిజనులకి విద్యను దూరం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము మీ ద్వారా అడుగుతున్నాం. అందుకని దాన్ని వెంటనే పునరాలోచించి ఆశ్రమ పాఠశాలలో 8th, 9th, 10th కొనసాగించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులు మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, త్రాగునీరు, వైద్యం, గృహాలు వంటి సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలను వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కరెంట్ బిల్ కాదు సార్, కరెంటు బిల్లు అధికంగా వసూలు చేస్తున్నారండి. అక్కడ కరెంటు బిల్లు ఎఫ్టీటీఏ ఛార్జెస్ 460, 470 అలా వేస్తున్నారు. అసలు ఆ ఛార్జీలు ఏందో అసలు అర్థం కాదు. తర్వాత కంప్లైంట్ పెట్టేనేమో పెట్టింది. కరెంట్ కాలేదు. భూ వివాదంలో 2010 నుంచి పిటిషన్ మేము ఆల్రెడీ కోర్టులో తీర్పు తీసుకుని ఉన్నాం. మరి 2019లో కూడా మేము గెలిచి ఉన్నాం. భూమి కోర్టు ఆర్డర్తోనే మమ్మగారు నాకు పుస్తకం కాలం వచ్చింది మేడం, అది మమ్మగారు నాకు రాశారు. దానికి సంబంధించి కోర్టు గెలిచి మేడం కోర్టు కూడా తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జి విశ్వనాథ నాయుడు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జూలై 2న జరగనున్న సభను విజయవంతం చేయాలని ఎన్డీఏ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ఆదేశాల మేరకు అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఖాదీ పరిశ్రమల శాఖ రాష్ట్ర ఇన్ఛార్జి కేకే చౌదరి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన అందరికీ, రాని వారికి కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్ ఉండేది, ఇప్పుడు విబిజీ రామ్జీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పేరును చేంజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రాంకి అటు సెంట్రల్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. మంగంపేట పంచాయతీలో జరగబోయే 2వ తారీఖు సభను అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోవాలని మరి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులకందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జూలై 2వ తారీఖున కేంద్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు శివరాజ్ చౌహాన్ గారి చేతుల మీదుగా విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో చీరాల పరిసర గ్రామాల రైతులు వరద నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ఏడాది మేధా తుఫాన్ కారణంగా 25,000 ఎకరాల వరి పంట దెబ్బతినిందని, మురుగు కాలువలకు అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. తుఫాన్ దాటికి వరదలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయారు. మరి దానికి కారణం
మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తూటికాడ తొలగించకపోవటం వలన మరి పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. కాబట్టి మరి ఈ సంవత్సరం అయినా ఇది జూలై మాసం కాబట్టి మరి అనుకూలమైన సమయం కాబట్టి ఇప్పుడు ఆ గుర్రపు డెక్కను తొలగించకపోయినట్టయితే మరలా అదే నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అధికారులు వెంటనే మరి దీన్ని గుర్రపు డెక్కని తొలగించవలసిందిగా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి దీన్ని రైతులను ఆదుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరినా వారు సానుకూలంగా స్పందించారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి రైతులతో కలిసి సాంప్రదాయ పూజలు నిర్వహించి వ్యవసాయ పనులను శ్రీకారం చుట్టారు. రైతులు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ఎస్కేలు ఎలాగ ఇచ్చేవాళ్ళు, మీరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇచ్చేసేవాళ్ళు. మీకు నిజంగా భూమి ఉందా లేదా, లేకపోతే ఆ ఆధార్ కార్డు ఉన్న పర్సన్ నిజంగా వ్యవసాయం చేస్తున్నారా చేయట్లేదా అనేది చూసేవాళ్ళు కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరికైతే ఆర్ఎస్కేల్లో కానీ లేకపోతే ఫర్టిలైజర్ షాపుల్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటారో, ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టుకొని ఉన్నటువంటి యూరియాని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో యూరియా షార్టేజ్ అనేది ఎక్కడా లేదు. మనకి ఫర్టిలైజర్ షార్టేజ్ మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణము ప్రతి నిమిషం దీన్ని మానిటర్ చేస్తా ఎన్షూర్ చేసుకొని ఉన్నారు అన్నమాట. పక్కాగా ఎంత కావాలో అంతవరకు. కాకపోతే ఇలాగా వేరే రైతులు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి రంపచోడవరం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి అన్ని కుటుంబాలే. కాబట్టి నా నియోజకవర్గంలో అంతా కూడా మంచిగా పంటలు పండించి కర్ణదేవుడు కరుణించి వర్షాలు మంచిగా కురిపించి మనము అధిక రాబడులు సంపాదించుకోవడానికి దేవుడు మనకి ఎప్పుడు అండగా ఉంటాడని మనస్ఫూర్తి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి 1 కోటి, దాతల నుంచి 64 లక్షల విరాళాలు సమకూరగా త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తర్వులు రేపు మాపు మా చేతికి అందుతాయి. ఈ సంవత్సరంలోనే మేము కంప్లీట్ చేసి దేవాలయం గర్భగుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మేము మళ్ళీ మండపం కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మా గ్రామస్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామంలో గుండికా నదీ తీరంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా పురాతన ఆలయం. ఇది ఆలయాన్ని గురించి అర్చక స్వామి వివరించారు. ఈ స్వామివారి ఆలయాన్ని గర్భాలయ, అంతరాలయ, మండపాదులను పునర్నిర్మించాలనేటువంటి సంకల్పంతో గవర్నమెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించుకోవడం. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.